హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. సమ్మర్ స్పెషల్ వీడియో మీకోసం. హై ఫైబర్ ప్రోటీన్ రిచ్ లడ్డు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను. బార్లీ 1 కప్ తీసుకోవాలి, వేరుశనగ గుళ్ళు 3/4 కప్పు, ఫ్లేక్ సీడ్స్ 1/2 కప్పు తీసుకోవాలి, వాల్నట్స్ 1/2 కప్పు తీసుకోవాలి, బాదం జీడిపప్పు 1/2 కప్పు తీసుకోవాలి, 1 కప్ బెల్లం తీసుకోవాలి, 2-3 స్పూన్స్ గీ కూడా తీసుకోవాలి. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు బార్లీ గింజలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బార్లీ గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. వేరుశనగ పప్పు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పొట్టు తీసుకోవాలి. మన ఛానల్లో 69 వరకు స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారాక పొట్టు తీసుకుందాం. 1/2 కప్పు అవిసె గింజలు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. అవిసె గింజలు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా లేడీస్కి ప్రతిరోజు ఈ అవిసె గింజల్ని ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వాల్నట్స్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇట్టే ఫ్రై అయిపోతాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లోకి 1 స్పూన్ గీ వేసుకుందాం. బాదం జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. 1 కప్పు బార్లీ, అలాగే 3/4 కప్పు వేరుశనగ పొట్టు తీసి రెడీగా తీసుకున్నాను. అవిసె గింజలు, వాల్నట్స్, అలాగే 1 కప్పు బెల్లం, బాదం జీడిపప్పు ముక్కలు లడ్డూలో వేసి చుట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన బార్లీ గింజలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ బార్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసినప్పుడు ఎక్కువసేపు హైలో పెట్టి గ్రైండ్ చేయకూడదు. 1 సెకండ్ గ్రైండ్ చేసి మళ్ళీ ఇంకొకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, ఆపి. ఇలా చేయడం వల్ల ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ వేరుశనగ పౌడర్ని కూడా బార్లీ పౌడర్లో వేసేద్దాం. ఫ్లేక్ సీడ్స్, వాల్నట్స్ కూడా గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. వీటిని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్లేక్ సీడ్స్లో ఆయిల్ అంతా రావడం వల్ల ముద్ద అయిపోతుంది. మరీ ముద్ద అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పొడి పొడిగా రావాలి. అవిసె గింజలు, వాల్నట్ పౌడర్ని కూడా ఈ బౌల్లోకి వేసిద్దాం. ఏ కప్పుతో బార్లీ గింజలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ఫ్రై చేసి తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను వేసేద్దాం. ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నెయ్యిని కూడా ఇందులో వేసేసి కలిపేద్దాం. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఉండ చుట్టుకోవడానికి ఎంత నెయ్యి పడుతుందో అంత నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవాలి. మరి ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, ఉండ అవ్వడానికి కావాల్సినంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 5 స్పూన్లు నెయ్యి పట్టింది. మనకి నచ్చిన సైజులోకి ఉండలు చుట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. నేనైతే ఇక్కడ చిన్న సైజే చుడుతున్నాను, ఒక్కసారి ఒక లడ్డు తినేయచ్చు. హై ఫైబర్ ప్రోటీన్ రిచ్ బార్లీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఈ లడ్డూని ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.